నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం. నేను నెదర్లాండ్స్కు చెందిన ఫ్లోరియన్ని. ఇప్పుడు బెర్లిన్లో నివసిస్తున్నాను. ఏం జరుగుతోందనే దానితో సంబంధం లేకుండా నిశ్శబ్దం, ఆనందం, ప్రేమ మరియు ఆనందాన్ని అనుభవించిన రోజులు సాధారణమయ్యాయి. నేను సాధారణంగా ఆధ్యాత్మిక జీవితం పట్ల గంభీరతను కలిగి ఉండేవాడిని. ఇది ఉల్లాసభరితమైన వీక్ష ద్వారా తీసుకోబడింది. చూడటం అనేది స్వయం చాలకంగా జరుగుతుందని నా ఉద్దేశం. కానీ అది స్థిరమైన దృక్కోణం నుండి వచ్చినట్లు అనిపించదు. జీవితం నా మనస్సులో పోరాట వైరుధ్యాలతో నిండి ఉండేది. ఇప్పుడు దాని యొక్క నా అనుభవం ఏదో ఒక విధంగా ఒక సామరస్య వాస్తవికతను అనేక రకాలుగా చూడవచ్చు అని నా అభిప్రాయం. మరొక దృగ్విషయం ఇప్పుడు పూర్తిగా సాధారణమైంది. నేను ఎవరితోనైనా లేదా వ్యక్తుల సమూహంతో సమయం గడిపినప్పుడు నేను వారిని నాలాగే అనుభవించడం ప్రారంభించాను. ఆ ఏకత్వం స్థితిని అనుభవిస్తున్నాను. మీరు, నేను అనే భావనకు అనుభవం స్థాయిలో ఇకపై చోటు లేదు. మనస్సు అవసరం లేనప్పుడు అది కేవలం లోతైన ప్రశాంతతలోకి వెళ్లవచ్చు. ఇంకా అది లేనట్లే. ఇది జరిగినప్పుడు విపరీతమైన ఆనందాన్ని పొందుతూ నేను కోరుకుంటే గంటల తరబడి అలా ఉండగలను. అప్పుడు దేనిలోనూ నేను లేనట్లే. ఇది, అది లేదా నేను, మీరు లేకుండా జీవితం కేవలం అద్భుతమైన మాయా ప్రక్రియలా అనిపిస్తుంది. ఇప్పుడు మరింత ఆచరణాత్మక స్థాయికి చేరుకోవడానికి ప్రార్థనలు మరింత ప్రభావవంతంగా మారినట్లు అనిపించింది. నేను ఇకపై దైవికమైన గొప్ప కరుణతో కూడిన కాంతి నుండి వేరు అనే భావనను కలిగి ఉన్నట్లు అనిపించడం లేదు. తరచుగా నేను కొంత సమయం పాటు సవాలుపై శ్రద్ధ చూపినప్పుడు దైవిక శక్తి చురుకుగా ఉన్నట్లు నేను భావిస్తున్నాను. ఇంకా ఆ సవాలుకు సంబంధించి ఏదైనా సానుకూలంగా జరగడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా జీవితం కూడా అన్ని వేళలా మరింత సంతృప్తికరంగా మారింది. నేను ఎక్కువగా పనిచేయడం ఇష్టపడతాను. అలాగే జీవితంలోని సవాళ్లు వింతగా ఆనందించేవిగా మారాయి. ఎందుకంటే అన్ని వేళలా ఎదుగుదల జరుగుతుంది. ఉదాహరణకు నేను బ్రతికే అవకాశం చాలా తక్కువ ఉన్న వ్యక్తులను చూశాను. కేవలం ప్రార్థనతోనే త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారి సంతోషంగా జీవిస్తున్నారు. నాకు ఏదైనా లేదా ఎవరైనా అవసరమైనప్పుడు అవకాశం లేదా ఆ వ్యక్తి నేను ప్రార్థన చేసినప్పుడు లేదా నేను చేయనప్పుడు కూడా తరచుగా కనిపిస్తారు. వాస్తవానికి ఒక విధంగా ఇంకా ఎదగడానికి చాలా ఉంది. నేను స్వస్థత పొందుతున్నాను. కొత్త అంతర్దృష్టులు మరియు ఎదుగుదల ప్రతిరోజు జరుగుతాయి. కానీ ఆధ్యాత్మిక వ్యక్తిగత ఎదుగుదల కోసం తృష్ణ యొక్క పట్టు నన్ను విడిచిపెట్టింది. నేను ఇప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలుగుతున్నాను. ఏకత్వంలోకి ఈ అద్భుతమైన ప్రయాణానికి మరియు పరమ కరుణామయుడైన శ్రీ పరంజ్యోతి కల్కి నుండి ప్రవహిస్తున్న ఈ దయకు నా ప్రగాఢ కృతజ్ఞతలు. 81,000 దీక్షాయజ్ఞం వీలైనంత త్వరగా విజయవంతం కావాలని మరియు మానవాళికి ఆనందాన్ని మరియు జ్ఞానోదయాన్ని తీసుకురావడానికి నేను అత్యంత మెరుగైన సేవకుడిగా ఉండాలనేది నా ప్రగాఢ కోరిక.